నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటకాలు వాటిలోని పోషక విలువల గురించి మీకు తెలియజేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాలని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరే వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరే వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. శ్రీలత గారు నువ్వులు ఉల్లిపాయల కాంబినేషన్ లో ఏదైనా పులుసు చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. నువ్వులు అండ్ ఉల్లిపాయలు కొంచెం డిఫరెంట్ గానే అడిగారు. చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. నాకు తెలిసి ఇలాంటి థాట్ కూడా ఎవరికి రాదేమో, వీడికి వచ్చింది కొత్తగా. బాగుంటుందండి. అంటే సమ్మర్ కు రిలేటెడ్ గా ఉండేట్టుగా కొన్ని ఏరియాలలో చింతపండు పులుసు కాంబినేషన్ లో చేస్తారు. ఓకే. ఈ కాంబినేషన్ చేసుకుంటూ ఉంటారా? కొద్దిమంది చేసుకుంటూ ఉంటారండి. ఓకే ఓకే, మాకైతే కొత్తగా ఉంది. అంటే ఇది మెయిన్ గా ఏంటంటే వైట్ రైస్ కాకుండా కిచిడీలు చేసుకుంటారు కదా, సో వాటిలో చాలా బాగుంది కాంబినేషన్. ఓకే. నువ్వులంటే కంప్లీట్ నువ్వులు యూస్ చేస్తారా లేకపోతే నువ్వుల పొడి లాంటిది ఏమైనా యూస్ చేస్తారా? పేస్ట్ చేస్తారు. నువ్వుల పేస్ట్. ఎస్. ఓకే ఓకే, అయితే బాగుంటుంది. ఉల్లిపాయల నువ్వుల పేస్ట్. ఓకే. మరి నువ్వుల ఉల్లిపాయల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల ఉల్లిపాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: వేయించిన నువ్వులు అరకప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం స్టవ్ ఆన్ చేయాలి. ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దాని కొరకు ముందుగా నువ్వుల పేస్ట్ యూస్ చేస్తా ఉన్నారు కదండి, సో ఆ పేస్ట్ రెడీ చేసుకుంటున్నారా? అవునండి. ఓకే. ముందుగా పచ్చిమిరపకాయలు. ఆయిల్ గానీ ఏం వేయకుండా జస్ట్ డ్రై ప్యాన్ మీదేనా? ఎస్. ఇక్కడ వేరే కారం యూస్ చేయకుండా పచ్చిమిరపకాయలు మాత్రమే యూస్ చేస్తున్నారా? అవునండి. ఓకే. సో డ్రై ప్యాన్ మీద వేయిస్తే ఆ ఘాట్ అనేది ఇంకా వేరేగా ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయలు. ఎస్. ఓకే. నిజంగానే ఘాట్ వస్తుంది అది. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో దీంట్లో వేయించిన నువ్వులు, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ పచ్చిగానే వేసుకుంటున్నాం. ఓకే. సో ఎలాగో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఫ్రై ఏం కాదండి, సో డైరెక్ట్గా అలాగే తీసుకుంటాం. అలాగే తీసుకుంటున్నావా? ఎస్. సో ఆ ఘాట్ అలాగే ఉంటుంది అనమాట వెల్లుల్లి. బాగుంటుంది. కొద్దిగా పసుపు. సో దీన్ని ఒకసారి మనం యాడ్ చేస్తున్నారా ఇందులో? ఉప్పు ఏం యాడ్ చేయాలి? లేదండి, మనం మామూలు పులుసులో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. ఒకసారి పొడిగా పట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లో చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి. చాలా సాఫ్ట్ గా ఉండే పేస్ట్ తయారవ్వాలండి అది? అవునండి. ఓకే. ఓకే. సో ఇలా ఫైన్ గా కావాలి. బా, ఎంత మంచి వాసన వస్తుందో. పెద్ద బౌల్ ఇస్తారు. ఎస్. సో దీంట్లో చింతపండు గుజ్జు. ఓకే. సో మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో అంత వేసేసుకోండి. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. నువ్వుల పేస్ట్, నువ్వులు పచ్చిమిరపకాయల పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు. ఓకే. ఆ పసుపు వేసినందుకు అనుకుంటా ఆ కలర్ అనేది చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఎస్.
సో రాజుగారు నిజంగా చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఇంకా పులుసులో వేసిన తర్వాత అది ఇది రెండు కూడా జాయిన్ అయ్యి చాలా బాగుంటుంది. నార్మల్గా ఇలా చింతపండు గుజ్జులను ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేసుకోవడం అనేది తెలుసు, కానీ నువ్వుల పేస్ట్ యాడ్ చేయడం అనేది కొత్తగా ఉంది. సో కొన్ని ప్రాంతాల్లో తెలుసు అనుకుంటాను. సో తెలియని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటాను. బాగుంటుంది. ఎస్. సో కలర్ కూడా మారిపోయింది. ఎస్. దీంట్లో ఉల్లిపాయలు అండి, మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మధ్యస్థంగా. సో వీటిని కూడా వేసేటప్పుడు కొంచెం ఇలా మెదిపేసి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఉల్లిపాయలు ఘాట్ అనేది కూడా దాంతో జాయిన్ అయ్యి తినేటప్పుడు బాగుంటుంది. ఓకే. సో ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసి మిగతా ప్రాసెస్ చేసేసుకున్నాం. సో మిగతాది ఇంకా కేవలం పోపు వేయడం మాత్రమే. ఎస్ అండి. ఓకే. సో మీరు అది బాగా మిక్స్ చేస్తుండండి. అలాగే ఒక చిట్కా చేస్తాం. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మలబద్ధకంతో బాధపడేవారు తరచూ తమ డైట్లో బచ్చల కూరని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య నుండి దూరం అవ్వచ్చు. చిట్కా చూసారుగా. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే. ఇందులో చిన్న బెల్లం ముక్క లాంటివి వేసుకుంటారు కదా, కొంచెం అలా తీపిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని సో చక్కగా నువ్వుల పులుసు మీద ఆ పోపు పడితే ఆహా ఇంకెంత బాగుంటుందో. చూడడానికి బాగుంటుంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో చాలా బ్రహ్మాండం. సో దీంట్లో ఎండమిరపకాయలు. ఓకే. నువ్వు చక్కగా దూరగా వేయించారు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇలా పచ్చి పులుసులో ఇంకేం యాడ్ చేస్తారంటే, ఇప్పుడు నార్మల్ పచ్చి పులుసు ఉత్తిగానే చేస్తారని తెలుసు. సో నువ్వుల పేస్ట్ అనేది ఇప్పుడు మీరు మనకు చెప్పారు. సో ఇంకేం యాడ్ చేయొచ్చు అందులో కావాలంటే? సో అంటే వేరే వాటితో కొంచెం అంత బాగా సెట్ కాదు. అంత బాగా సెట్ అవ్వదు, ఓన్లీ నువ్వుల పేస్ట్ తోనే బాగుంటుంది. అవునండి. ఓకే. సో ఈ మిరపకాయలు కూడా మనకు బాగా వేగాలి. సో కొంచెం డార్క్ కలర్ చేంజ్ అవుతుంది కదా. అవును. సో అలా అయితే దీనికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఓకే. ఓకే. ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కదా దీనికి. అవునండి. అలాగే కొద్దిగా జీలకర్ర. ఈ పోపు అనేది బాగా వేయించుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిగానే అక్కడ తీసుకుంటాం కాబట్టి ఉంటే చేదుగా తగులుతూ ఉంటుంది. ఆవాలు కొంచెం చిట్పట్లాడాలండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు చివరిగా కరివేపాకు. ఓకే. మీరు చక్కగా ఇలా పట్టుకుంటారు కాబట్టి టెన్షన్ లేదు. నేను అలవాట్లో పొరపాటు వెళ్ళి ఇలా తీసుకొచ్చి పెట్టేస్తున్నాను మూత అడ్డంగా. సో అందరు కూడా అలా ఫాలో అవుతే కొంచెం అలా మీద పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇది యాడ్ చేసేసుకో. ఓకే. 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 సో రెడీ అండి. ఇది చేసిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాల తర్వాత అలా సర్వ్ చేసుకుంటే అంటే ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ కానీ పోపు ఫ్లేవర్ కానీ మొత్తం ఆ పులుసు కంటే బాగా పట్టేస్తుంది. సో చేసుకొని 10 నిమిషాల తర్వాత మాత్రం మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే. ఆ బౌల్ ఇస్తారా? ఎస్. పై నుంచి కొంచెం కొత్తిమీర. ఓకే. ప్లేట్ తీసుకుంటారా? ఎస్. సో పులుసు రెడీ. ఆహా ఎంత మంచి వాసన వస్తుందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. నువ్వుల ఉల్లిపాయ పులుసు తయారు చేయు విధానం. ఒక పాన్ లో పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లో తీసుకోవాలి. దీనిలో వేయించిన నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు, నువ్వుల పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల ఉల్లిపాయ పులుసు రెడీ.
తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. నువ్వుల ఉల్లిపాయ పులుసు చాలా కమ్మగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ దానికి తోడు పచ్చిమిర్చి అండ్ నువ్వులు పేస్ట్ చేశారు కదా, వెల్లుల్లి రెబ్బలు వేసి. అవునండి. ఆ రెండు మాత్రం వేయించారు, వెల్లుల్లి మాత్రం డైరెక్ట్ గా వేశారు. ఆ ఘాటు అనేది కూడా బాగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. ఆహా, ఇప్పుడు గనక వేడి వేడి అన్నం ఉండి పక్కన ఒడియాలుండి వేసుకొని తింటే మాత్రం అద్భుతమే. సీరియస్లీ నువ్వుల ఉల్లిపాయ పులుసు చాలా టేస్టీగా ఉందండి. తెలియని వాళ్ళందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సాధారణంగా కొత్తిమీరని మనం ప్లాస్టిక్ కవర్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. కానీ ప్లాస్టిక్ కవర్స్కి బదులుగా పేపర్ కవర్లో ఉంచి కొత్తిమీరని ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే కొత్తిమీర ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. నువ్వుల ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో పపాయా పైనాపిల్ డిలైట్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పపాయా పైనాపిల్ డిలైట్ చేయబోతున్నారు. అవునండి. పపాయా అండ్ పైనాపిల్ కాంబినేషన్ ఏంటండి? చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుందా? చాలా బాగుంటుంది, మీరే చూస్తారుగా. అవునా? ఓకే, మరి కొత్తగా ఉంది. పపాయా పైనాపిల్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పపాయా పైనాపిల్ డిలైట్ కి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి పండు ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన బాదాం కొద్దిగా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? పపాయా పైనాపిల్ డిలైట్. ఎస్ అండి. సో ముందుగా ఒక మిక్సీ జార్లో బొప్పాయి ముక్కలు. ఓకే. సో పండింది తీసుకున్నారా లేకపోతే కొంచెం కచ్చిగా ఉన్నదే తీసుకున్నారా? పండు బాగుంటుంది. పండుదే బాగుంటుంది. ఓకే. సో పైనాపిల్ కూడా బాగా పండింది అయితే బాగుంటుంది. మీకు ఈ రెండు కాంబినేషన్ చేయాలని ఎలా అనిపించిందండి? రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందా? ఎస్, కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. అంటే తాగేప్పుడు మనకు ఆ రెండింటి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే. కొంచెం పైనాపిల్ డామినేట్ గా ఉన్న ఇది బాగా తెలుస్తుంది, పపాయి ఇది కూడా. పంచదార అనేది ఆ రెండు ఫ్రూట్స్ స్వీట్నింగ్ బట్టి మనం చేసుకునేటప్పుడు కొంచెం మనం టేస్ట్ చూసి వేసుకోవాలి. అవునండి. లేదు ఒకవేళ తక్కువ వేసుకున్నా మనం తాగేటప్పుడు కొంచెం తక్కువైనా పైనుండి వేసేసుకోవచ్చు కదండి. అంటే దీంట్లో వేస్తే మనకు బాగా కరిగిపోతుంది, అక్కడ కొంచెం టైం పడుతుంది. కొబ్బరి పాలు. ఓకే. ఇది నార్మల్ పాలతో అయినా చేసుకోవచ్చా పైనాపిల్ అండ్ పపాయ? అంటే పాలు కొంచెం కడులు అవుతున్నట్టు చల్లటి పాలు తీసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు. ఓకే. పాలు అయితే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు స్పెషల్ కొబ్బరి పాలతో చేస్తున్నారు, దీనితో టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఐస్ క్యూబ్స్. సో ముందు ఒకసారి మనం డైరెక్ట్ గా ఒకసారి బ్లెండ్ చేసి ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలా? అవునండి, ఒక్కసారి. ఓకే, మరి మీరు గ్రైండ్ చేస్తూ ఉండండి, అలా ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. సమ్మర్లో ముఖం ఎక్కువగా జిడ్డు బారుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గుడ్డులోని పచ్చ సొనని బాగా గిల్ల కొట్టేసి దాన్ని ముఖానికి అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుదనం తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా. ఓకే, అయిపోయిందా రాజు గారు? రెడీ అండి. సో ఆ బౌల్ ఇస్తారా? సో ఇక్కడ కొబ్బరి పాలతో మనం ఏ జ్యూస్ అయినా చేసుకోవచ్చా అండి, లేకపోతే పర్టికులర్ ఈ ఫ్రూట్ కే సూట్ అవుతుందా? మనం మిగతా ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ తో కొబ్బరి పాలు వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే. నార్మల్ పాలకే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, కొబ్బరి పాలది ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉండొచ్చు జ్యూసెస్. ఎస్ అండి, చాలా బాగుంటుంది. ఏవైతే మనం తినలేని ఫ్రూట్స్ ఉంటాయో హ్యాపీగా దాంతో ఇలా చేసుకుని తాగేయచ్చు. సో కమ్మదనం అనేది యాడ్ అవుతుంది అడిషనల్ గా. ఎస్. ఈ కొబ్బరి పాలు వేసినందుకు అండి ఆ థిక్నెస్ అదంతా. ఎస్ అండి. ఓకే.
ప్లస్ ఆ బొప్పాయి వల్ల కూడా వస్తుంది. సార్ గ్లాస్. ఎస్, పప్పాయ అండ్ పైనాపిల్ కాంబినేషన్. సో ఈ పైనాపిల్ తో ఇంకా వేరే ఫ్రూట్స్ ఏం యాడ్ చేసుకోవచ్చు? కావాలి మిగతా ఏ ఫ్రూట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మిగతా ఫ్రూట్స్ తో బాగానే వస్తుంది. ఓకే. సో దానిమ్మ అనేది మనకు కొంచెం టేస్ట్ కొంతమందికి నచ్చదు. సో అలాంటప్పుడు ఇది పైనాపిల్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి. ఓకే. కొబ్బరి పాలు, పైనాపిల్. సో సపోటా కానీ, యాపిల్ కానీ, మ్యాంగో కానీ. ఓకే. సో ఆ థిక్నెస్ చూస్తుంటే ఎంత బాగుందో. సో పైన కొద్దిగా తురిమిన బాదం. ఓకే. సో నార్మల్గా మీరు ఐస్ క్యూబ్స్ వేసి ఇక్కడ గ్రైండ్ చేశారు కదా, లేదా ఐస్ క్యూబ్స్ అలా గ్రైండ్ చేయకపోతే పైనుంచి వేసేసుకోవచ్చు కదండి? ఓకే, డిలైట్ రెడీ. రెడీ. పప్పాయ అండ్ పైనాపిల్ డిలైట్ రెడీ. మరి మాకు కర్రింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే. ఏం చేస్తున్నారు రాజు గారు? నిమ్మకాయ, మోసంబి, క్యారెట్. బర్డ్ చేస్తున్నాను. బర్డ్. ఓకే. సో ఇది వచ్చేసి బాడీ అండి. సో ఇది నెక్, అంటే హెడ్ వస్తుంది ఇది. ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేయాలి. ఇలా వస్తుంది. ఓకే. సో నిమ్మకాయ కూడా వచ్చేసి దీన్ని మనం స్లాంట్గా కట్ చేస్తున్నాం. ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సో వీటిని ముందుగా మనం టూత్ పిక్స్తో జాయింట్ చేసేసుకోవాలి. ఓకే. సో వింగ్స్ కోసం ఇక్కడ కొంచెం స్లిట్ ఇస్తున్నాను. ఓకే. అలాగే టైల్ కొరకు కూడా ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను. ఓకే. ప్లస్ క్యారెట్లో బీక్, మరి మనకు కొంచెం సన్నగా ఉన్న క్యారెట్ అయినా తీసుకొని అది ఎడ్జ్ కట్ చేసుకోవచ్చు, Edge cut లేకపోతే ఇలా మనం షార్ప్ ట్రిమ్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇది ఓపెన్గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో టూత్ పిక్ని కట్ చేసుకుని ఇక్కడ చిన్న హోల్ చేసుకోవాలి. నిమ్మకాయ కదా కొంచెం గట్టిగా ఉంటుంది. సో ముందుగా హోల్ చేసుకొని హోల్ పెట్టేసుకోవాలి. చేసుకుని ఆ తర్వాత మనం దాంట్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి ఇక్కడ కూడా హోల్ చేసుకుని సో ఇక్కడ లవంగం పెడుతున్నాను. ఓకే. రైట్. ఓకే. సో ఇప్పుడు పైనాపిల్ లీవ్స్ తీసుకున్నాను. వింగ్స్ కొరకు 4 సేమ్ సైజులో ఉండేట్టుగా చూసుకొని ఓకే. ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మనం స్లిట్స్ ఇచ్చాం కదా, అవును. సో ఆ దాంట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఓకే. రెండు వైపులా. సింపుల్ గా ఈజీగా చాలా బాగుందండి, అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. సూపర్. ఓకే. ఎస్. బర్డ్ రెడీ అండి. వావ్, చాలా బాగుందండి. సింపుల్ గా ఈజీగా చేస్తారు, అండ్ చూడడానికి కూడా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. ఓకే, చక్కటి కార్యంతో పాటు పపాయ పైనాపిల్ డిలైట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పపాయ పైనాపిల్ డిలైట్ తయారు చేయు విధానం: మిక్సీ జార్ లో బొప్పాయి పండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పంచదార, కొబ్బరి పాలు, ఐస్ క్యూబ్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి వడగట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని తరిగిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పపాయ పైనాపిల్ డిలైట్ రెడీ. పపాయ
పైనాపిల్ డిలైట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు తెచ్చేద్దామా? ఓకే అండి. మీరు అన్నట్టుగా 2 ఫ్రూట్స్ల ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయండి. అవునండి. అటు పప్పాయ అండ్ దానికి తోడు పైనాపిల్ది కూడా. సో చివరిగా మనకి ఆ కొబ్బరి పాల కమ్మదనం మొత్తం మింగిన తర్వాత ఆ నోట్లో అనేది కొబ్బరి పాల ఫ్లేవర్ కూడా తెలుస్తుంది బాగా. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో ఇలా కూడా చేసుకోవచ్చని మీరు మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పపాయ పైనాపిల్ డిలైట్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ముఖం చేతులు సన్ ట్యాన్కి గురవుతూ ఉంటాయి కదా. అయితే ఆ ట్యాన్ తొలగిపోవాలంటే టొమాటో రసంలో కొద్దిగా శనగపిండి కలిపి పేస్ట్లా చేసి దీన్ని ముఖానికి చేతులకి అప్లై చేసుకున్నట్లయితే సన్ ట్యాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఓరించే వంట. ఓకే, మరి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సౌమ్య. సౌమ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? బీటెక్ అయిపోయింది, బ్యాంక్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి వంటలు చేసే టైం ఉంటుందా మీకు? అప్పుడప్పుడు. సో వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? చాలా. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయ గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంట్లో ఇప్పుడు మంచిగా కుకింగ్ చేస్తూ ఉంటా ఇంట్లో. చాలా ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. మీ ఇద్దరు పరిచయం ఉందా? లేదు. ఇక్కడేనా? ఇక్కడ. సో మీ ఇద్దరి మధ్య వంటల పోటీలు. సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మేము చేస్తాం. మీరు చేస్తారు. సో ఇద్దరు కూడా కొత్తగా వంటలు నేర్చుకుంటున్నారు, ఇంట్లో ట్రై చేస్తున్నారు కాబట్టి మరి మీ ఇద్దరిట్లో ఎవరిది బెస్ట్ డిష్ తెలుసుకోవాలని ఉంది నాకైతే చాలా. చూద్దాం. సో ఫస్ట్ మీరు చేస్తా అంటున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు? ఆలు మేతి రైస్. ఆలు మేతి కర్రీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కర్రీస్ లో. దీనిలో రైస్ తో కలిపి చేస్తున్నారంటే ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఓకే, మరి ఆలు మేతి రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు మేతి రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, మెంతికూర 2 కట్టలు, బియ్యం 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే విజయ్ గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, అంతేనా? అవును. ఓకే, స్టవ్ ఆన్ చేసాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా? సో ఇంకా రెగ్యులర్ గా చేస్తున్నట్టున్నావు ఇంట్లో వంటలు. నార్మల్ అయితే కొంతమంది ఇలా ఆలోచించి ఇలా మెల్లిగా వేస్తూ ఉంటాను, అయితే టక్మని ఇలా వేస్తావు. అంటే చేస్తూ ఉంటే అలవాటు ఉంటుంది కదా, అలానే అలవాటు అయిపోయింది. ఓకే, ఆయిల్ వేడైపోయినట్టుంది. ఇప్పుడు ఇది వేసుకున్నాము. పోపు దినుసులా? పోపు దినుసులు వేస్తే బాగుంటుంది ఈ రైస్ ఐటమ్ కి. బాగుంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ క్వశ్చన్ అడిగానంటే నేనే ఇప్పుడు వంటలు నేర్చుకొని ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకుంటున్నాను. నీ క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పను అనుకుంటున్నావా? అదేం లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా, అంటే కొత్తగా. ఓకే, పోపు వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలా? వేసి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలా? వేసేయండి. సో ఏమేమి నేర్చుకున్నావు కొత్తగా వంటలు? కొత్తగా ఏం లేదు, మమ్మీ చెప్తుంటే చేస్తూ ఉంటారు. ఓ, ఇంట్లో చేస్తుంటా. మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే రెగ్యులర్ గా అప్పుడప్పుడు అంటే రెండింటికి చాలా తేడా ఉంది. అప్పుడప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటావు అయితే? అంటే మమ్మీ చేస్తానేమో నేను చెయ్యను, మమ్మీ హెల్త్ బాగాలేకపోతే చెయ్యు అంటే నేను చేస్తాను. ఓకే, అలా. ఇది వేగిన తర్వాత మిగతా అన్ని వేయాలా? ఏంటి బంగాళదుంప ఉడికించి తీసుకొచ్చావా? అవును. ఓకే, మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. మెంతికూర వేస్తాం. ఓకే, ఇలా వేసేనా? మొత్తం వేసేనా? ఓకే, బంగాళదుంప ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారు. ఇదైతే మనకు కొంచెం ఆయిల్లో వేగాలి కదా. ఓకే, ఆకుకూర బాగా వేగిన తర్వాత మనం మిగతా వేయాలా? అవును.
నెక్స్ట్ ఆలు వేసుకుందాం. ఇప్పుడు ఆలు వేద్దామా? వేద్దామా అని నన్ను అడిగితే నేను వేయొద్దు అని చెప్తే ఆపేస్తారా? వేద్దాం. వేద్దాం. సరే వేసేయండి అయితే. ఇప్పుడు వేగింది కదా, ఓకే కారం వేసుకుందాం. కారం వేసేయాలా? వేసేయండి. అంతేనా? ఉత్తి కారమేనా? నెక్స్ట్ ఉప్పు. ఓకే వేసేయండి. ఇప్పుడు గరం మసాలా. గరం మసాలా. ఓకే, ఇలా మనం మంచి కర్రీలా కూడా తీసేసుకోవచ్చు, చక్కగా చపాతీ తినేయచ్చు. నెక్స్ట్ ధనియా పౌడర్. ధనియా పొడి, గరం మసాలా, ధనియా పొడి. ఓకే ఓకే, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఓకే, వేయడం మాత్రం వేయడా, కలపడం మాత్రం నేను పక్కన కలుపుతున్నాను మొత్తం. మళ్ళీ కలపాలి కదా. నేను కలపాలా? నేను కలపను. కలపండి. కాంపిటీషన్ మీకు నాకు కాదు. అయ్యో ప్లీజ్ కలపండి. ప్లీజ్ అన్నారు కాబట్టి ఓకే. సో ఇంత ఐస్కి కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుంది అనుకుంటా. మేబీ పక్కన కాంపిటీటర్ కదా, అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. నేను చేసేటప్పుడు కూడా అంటారు కదా, అతుగో ఏదో ఎక్కువ వేసేస్తాను అంటారు కదా అని ముందే ఊహించుకొని మీరు చెప్పేస్తున్నారా? అవును, ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త. సో ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారో అలాగే చేయండి. చూడండి ఇప్పుడు అస్సలు ఏమంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? మనం ఎన్నన్నా అనుకునే ఆవిడమంటే ఆవిడే చేసుకుంటాం కాదా? పొగిడే మిమ్మల్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఒక 2 minutes మూత పెట్టదు. మూత పెట్టేద్దాం. సో చక్కగా ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేశారు కదా, బాగుంది. మార్నింగ్ బాక్సెస్ కి ఈజీగా ఇలా కట్టుకుని వెళ్ళిపోవచ్చు, చేసేసుకోండి సీరియస్లీ. ఓకే, కొంచెం మూత పెడతామా? పెట్టు. సో మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ చేసిన మసాలా అంతా కూడా రైస్ కి పట్టేస్తుంది, అంతేనా? ఇంకా వేడిగా బాగుంటుంది కదా. ఇంకా వేడికి కూడా బాగుంటుంది. ఓకే ఓకే, చూద్దామా? ఓకే డన్, నీ డిష్ రెడీ. తిను వచ్చి నాతో వంట చేయించింది. వంట చేయించానా? చేయించావు కదా మరి నాతోనే, మొత్తం నేనే చేశాను. ఇది కనుక ప్రైజ్ వస్తే నువ్వు నాకే ఇచ్చే. నువ్వు చేసావు కాబట్టి ఇంకా బాగుంది అనుకో. అప్పుడు ప్రైజ్ నాకు ఇచ్చే. ఓకే సరే, బాగాలేదనుకో నాకు సంబంధం లేదు. పర్లేదు. చలో డన్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సో ఒక గరిటెని తీసుకో. ఎవరి వంటకం లాస్ట్ వాళ్ళే వేసుకోవాలి. తీసేద్దామా? అయిపోయిందా? ఇంకేమైనా వేయాలా ఇందులో? కొత్తిమీర వేద్దాం. ఓకే, సో ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర, అంతేనా? సో రెడీ నీ డిష్? రెడీ. ఏ డిష్ రెడీ అయింది? ఆలు మెథి రైస్. ఆలు మెథి రైస్. ఓకే, మరి వేడివేడిగా ఆలు మెథి రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు మెథి రైస్ తయారు చేయు విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసి వేగాక కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మెథి రైస్ రెడీ. ఊరించి వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తరచూ మన డైట్లో మజ్జిగ ఇంకా కొత్తిమీర వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా సమ్మర్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. తయారీ విధానం చూసారుగా. ఓకే సౌమ్య, ఇప్పుడు నీ టర్న్. నువ్వేం చేస్తున్నావు? ముల్లంగి పరోటా. ముల్లంగి పరోటా. ముల్లంగి ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మరి దాంతో పాటు పరోటా బాగుంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఎవరు నేర్పించారు నీకు ఇవంట? మమ్మీ. మమ్మీయా? ఓకే, మమ్మీ నేర్పిస్తే బానే ఉంటుంది. ఓకే, మరి ముల్లంగి పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముల్లంగి పరోటాకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, తరిగిన అల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే సౌమ్య, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి?
ఫస్ట్ లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం రాడిష్ అలానే పచ్చిగా వేస్తే బాగోదు కాబట్టి తినడానికి కొంచెం ఫ్రై చేసుకో. సో ఫస్ట్ స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంతేనా? సో ఈ ప్యాన్ కావాలి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో పచ్చివాసన అంతా పోయేంత వేయించుకోవాలి అంటే కొంచెం కర్రీ లాగా చేస్తే. ఓకే, అవును అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ముల్లంగితో ఎక్కువగా సాంబార్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. అంటే నేను పరోటా అనేది కొంచెం స్పెషల్ గా ఉంది. అంటే ముల్లంగి నేను కూడా తిన్నాను అనమాట. ఇలా అయితే కొంచెం ఇలా అయితే నాకు తెలిసి మీరు అసలు ఏమీ తింటారు అనుకుంటా. సన్నగా ఉన్నారు, చక్కగా తింటాను. తింటారా? ఏం తింటారో చెప్పరా మాకు కూడా, మేము అదే తింటాం. సీక్రెటా? సీక్రెట్ ఏం లేదు, ఇంట్లో మమ్మీ చేసేవన్నీ తింటాను, బయట ఫుడ్ తక్కువ. ఓ, సో అందరూ చేయాల్సిన పని ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు బయట ఫుడ్ తగ్గిస్తే సరిపోతుంది, అంతే కదా? అలా అని ఏం లేదు, ఇంట్లో తిన్నా చాలా మంది లావ్ అయిపోతుంటారు, అది ఇంకా బాడీ తీరు. ఓకే, అంతే, ఇంకేం చేయలేం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకున్నాం. ఓకే, కొన్ని చాలు, చిన్నగా కట్ చేసి. పరోటా మధ్యలో ఈ చిన్న అల్లం ముక్కలు తగిలితే బాగుంటుంది. పేస్ట్ కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అల్లం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఉట్టి అల్లం వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయ అవసరం. ఓకే, ఇప్పుడు తరిగి పెట్టుకున్న ముల్లంగి. ఓకే, సో సన్నగా వేసుకున్నాం. సో ఇలా ఉంటేనే బాగుంటుంది. మొత్తం వేసేసాం. చపాతీ చేయడానికి పిండి ఎక్కడ ఉంది? డైరెక్ట్ అలాగే చేసేస్తారా? పిండి తడుపుకోవాలి కదా. వేరే పరోటాలకి ఏంటి అంటే పిండి తడుపుకొని చపాతీలా చేసిన తర్వాత ఇది మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టుకుంటాం కదా, దీనికి అలా లేదు, ఇది డైరెక్ట్ ఇందులో మిక్స్ చేసుకొని. ఓకే, సో ఈ స్టఫ్ అంతా కూడా ఈ పిండిలో వేసి వాటర్ తో కలిపేసుకొని చేస్తారు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా కారం. కానీ అలా అయితే వస్తుందా? చక్కగా స్టిక్ అయిపోతుందా? స్టిక్ విడిపోవడం ఏముండదు. ఓకే, తర్వాత కొద్దిగా కారం. పచ్చిమిరపకాయలు కూడా వేసారు, ఇప్పుడు కారం కూడా వేస్తున్నారు లైట్ గా. ఓకే, కొంచెం ఉప్పు. మొత్తం పరోటాకి సరిపడా వేసేస్తున్నారా? అంటే కొద్దిగా పిండిలో వేసుకున్నాము. కొద్దిగా పిండిలో వేస్తారు మళ్ళీ. సో ఇప్పుడు కేవలం దీనికి వరకు కరివేపాకు. సో దీన్ని కూడా తరిగేసావా? కరివేపాకు మరి పెద్ద పెద్ద లీవ్స్ లా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు. కొత్తిమీర. కొద్దిగా జీరా పౌడర్ వేసుకున్నాం. మసాలా అవసరం లేదు, జీలకర్ర మనం తాలింపు ఏం వేసుకోలేదు కాబట్టి కొద్దిగా జీరా పౌడర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు అంతే, స్టవ్ ఆఫ్ చేసాను. చేసేసాను. సో చక్కగా పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వస్తుంది ముల్లంగిది. ఓకే, ఇప్పుడు చపాతీ పిండిలో ఆ స్టఫింగ్ వేసుకొని. ఓకే, గోధుమ పిండి ఇది? గోధుమ పిండి. ఓకే, ఆ స్టఫింగ్ వేసేసి ఎంత వేయాలో చెప్పండి. కొంచెం చాలు. సరిపోతుందా? చాలు. ఓకే, సో నార్మల్ గా దీనికి ఉన్న తడి కొంచెం కొద్దిగా అయిపోతుంది. ఇంకొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇంకా మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి అంతేనా? అంతే. ఓకే, ఇదంతా బాగా చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే, కలిపేయండి. ఓకే, ఇలా తడిపేసుకోవాలి. నెక్స్ట్ మనం చపాతీలా చేసుకోవడమే అంతేనా? అంతే. ఓకే, మనకి ఇష్టం ఉన్న సైజులో ఎంత సైజ్ కావాలంటే చక్కగా ఇలా పొడి పిండి అద్దుకుంటూ చేసేసుకోవాలి అంతేనా? అంతే, సింపుల్ గా ఈజీగా ఉంది, ఇంట్లో హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాల్ చేసుకుందాం పాన్ పైన. మనం అనొద్దు, నేను అది బాగుంటే నేను యాడ్ అయ్యేదాన్ని. అంటే
అంటే షేప్ బాగుంటాయి. ముందే చెప్పేస్తున్నారు ఎలాగో బాగుండదు పరోటా. అంటే టేస్ట్ నేను చెప్పలేను. నీ స్టఫింగ్ ఇదంతా బాగుంది. చెప్పా కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నానన్నా మీరు ఇలా Okay, set చేయి. నన్ను హట్ చేసేస్తున్నారు శివాని. వావ్, నిజంగా ఇలాంటి పరాటా నేను ఎక్కడ చూడలేదు. సూపర్, కొత్తది డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. మళ్ళీ నా కోసం అనకు. నీకోసం నా కోసం అని చూడండి ఎలా చేస్తుందో. కొత్తగా ఉందంటే మీరు మళ్ళీ అలానే అంటున్నారు. నేను చాలా హట్ అవుతున్నా మీకోసం. అని డబ్బాలో నేను తేవడానికి ఎంత ట్రై చేస్తాను తెలుసా? ఇంట్లో 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా రౌండ్లో కాకుండా డబ్బాలో చేయాలని. అంటే నీ అర్థం ఏంటి? నాకు డబ్బా షేప్ లో చేసి పెడతామని? బాగా కనిపెట్టావు. షిట్, నన్ను బాగా హర్ట్ చేస్తుంది. కొత్తగా నేర్చుకుంటున్నానన్నావు, ఓకే, నో ప్రాబ్లం, అంతవరకు బాగుంది. నీ ఏజ్ అమ్మాయిలు నార్మల్గా వంట దగ్గరగా చీచి అంటూ ఉంటారు. సో అలాంటి నువ్వు ఇంట్రెస్ట్ చూపించి మరీ చేస్తున్నావు. సూపర్, దానికి నీకు థ్యాంక్ యూ. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ పరోటా చేయడానికి ట్రై చేస్తున్నావు? నేను పరోటా నేర్చుకున్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. అయితే తప్పలేదు, నిజంగా నీ అమ్మాయి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏదో కొత్తగా ట్రై చేస్తుందంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా ఇలాగే వస్తుందంటే అదేంటో ఎంతసేపు సర్కిల్ గా శ్రీవాణి ఫేస్ రౌండ్ గా ఉంటుంది అలా రావాలి అని అనుకుంటూ చేస్తున్నా. అది ఆ ఫేస్ లోకి వస్తుంది, ఆ షేప్ లోకి వచ్చేస్తుంది. ఇది నా ఫేస్ మాత్రం కాదు, ప్లీజ్ మీరు నన్ను చూస్తున్నారు కదా దేవుడా. మీరు ఇన్ని వంటలు చేస్తారో చిట్కా చెప్పండి. నేను చిట్కానా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానుగా. నాకు నేను చెప్పే చెప్పలేదు. చిట్కా ఏంటంటే హ్యాపీగా అన్ని తినండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్దీగా ఉండండి. ఇది నేను చెప్పే చిట్కా. ఇంతేనా? ఇంతేనా? ఇంత మంచి చిట్కా ఎవరైనా చెప్పారా ఇప్పటివరకు? అంతే కదా. శుభ్రంగా అన్ని తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, హెల్దీగా ఉండండి, అంతే. అంతే. గుడ్. పైకి వస్తా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవాణికి లోపల అనుకుంటుంది ఈ పిల్లకి తర్వాత, ఈ పిల్ల సంగతి తర్వాత చెప్తా. నేనేం చేస్తాను చెప్పు? నేనేం చేసేది లేదు. ఆహా, గుడ్ పైకి వస్తా ఉంటున్నాను కదా. ఇంకేంటి నా మంచి కోరుకుంటున్నావు? అవును, ఇంకా పెద్ద యాంకరింగ్ బాగా చేస్తూ, సీరియల్స్ ఎక్కువగా చేస్తూ, విలన్ పాత్రలు కాకుండా హీరోయిన్ పాత్రలు కూడా చేయాలి. థ్యాంక్ యూ, నువ్వు నాకు బాగా నచ్చావు. ఎందుకంటే చంద్రముఖిలో విలన్ పాత్రలో చూసి శ్రీవాణి అంటే ఇంక ఇలానేనా అనుకున్న టైంలో ఇంకొక సీరియల్లో హీరోయిన్ గా వచ్చేసారు. థ్యాంక్ యూ. నీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని కోణాలని చూస్తున్నాను. నేను నీకు ఇందాకే చెప్పాను కదా, నన్ను పొగిడితే నాకు చాలా ఇష్టం, నేను పడిపోతాను అని. ఇంకా చాలు, ఇది వేగిపోయింది కదా, అంతేగా. నన్ను బాగా పొగిడిలేదు, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. వావ్, వట్టి పరోటా, ముల్లంగి పరోటా. ముల్లంగి పరోటా రెడీయా? రెడీ. ఇంకేమైనా వేసేది ఉందా దీని మీద? ఏం లేదు, ఈ డెకరేషన్ ఉందా? రెడీయా? రెడీ. షేప్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానీ నువ్వు వేసిన ప్రాసెస్, ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో, స్టఫ్ రెడీ చేసావో అదంతా మాత్రం బాగుంది. టేస్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. బాగుంటుంది. ఓకే, షేప్ అనేది వదిలేస్తే టేస్ట్ మాత్రం నో డౌట్ చాలా బాగుంటుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ముల్లంగి పరోటా తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో ముల్లంగి తురుము, తర్వాత కారం, ఉప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న ముల్లంగి మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని పరోటాల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ముల్లంగి పరోటా రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు, సో ముందుగా ముల్లంగి పరాఠా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. సో అంటే దీని గురించి చెప్పదలుచుకున్నాను. సో మీరు ఫన్నీగా కొంచెం బాగానే చేశారు. బట్ ఏంటంటే కొన్ని పర్టికులర్గా ఉంటుంది కాంపిటీషన్ ఉన్నప్పుడు, తర్వాత కుక్కరీ షో మనల్ని చాలామంది ఫాలో అవుతారు సో మనల్ని చూసి. సో అలాంటప్పుడు కరెక్ట్ షేప్ మనకు రాలేదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా మూత లాంటిది తీసేసుకొని, సో దీన్ని మధ్యలోంచి మీరు అలా కట్ చేసి తీసిన, సో ఆ ఐడియా వేరే వాళ్ళకు కూడా మనకు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, సో టేస్ట్ ఒకటే కాదు, మనకు దానికి పర్టికులర్ పూరి అంటే మనకి ఈ షేప్లో ఉంటుంది, బతూరా అంటే కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుంది, అది ఒక ఫిక్స్ అది. సో అలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ గా చేయాలంటే వేరే పేరు పెట్టుకోవాలి, పరోటా అని కాకుండా. సో ఏదైనా కానీ మనకు ఒక షేప్ అంటూ ఉంటుంది. షేప్లెస్గా ఇష్టం వచ్చినట్టు చేసేట్టుగా డిష్లు ఏమి ఉండేయండి. సో పర్టికులర్గా అలా చేసుకుంటే బెటర్. ఎందుకంటే మన ప్రోగ్రామ్ చూసి కూడా చాలామంది ఫాలో అవుతారు కదా. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు చేసినా కానీ. సో
రాజుగారు చెప్పిన ఐడియా బాగుంది. నువ్వు కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా అని చెప్పేసి అన్నావు కదా పరోటా చేయడం. సో నిజంగానే ఒక మౌల్డ్ లాంటిది ఏదైనా మూత లాంటివి ఏమైనా తీసుకొని దీని మీద అదే పిండి చేసేటప్పుడే ప్రెస్ చేసామంటే మనకు ఆ షేప్ కదా. ఓకే, టేస్ట్ చేయండి. కానీ ముల్లంగితో అనేది పరాటా కొత్తగా ఉంది అండ్ అంటే ఇది చాలా పాతదే. ఓ, చాలా మంది చేసుకుంటుంటారు. అంటే మెయిన్ గా ఎక్కడంటే పంజాబ్ లో చాలా ఫేమస్. ఓ, ముల్లంగి పరోటా. ఓకే ఓకే, టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ ఆలు మేతి రైస్, ఇది కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా తీసుకోండి. చలో టేస్ట్ చేయండి ఎలా ఉందో విజయ్ గారు. మీరు? నేను టేస్ట్ చేస్తాను మీరు టేస్ట్ చేశాక. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్. సూపర్బా? అవును, నాకైతే బాగా నచ్చింది. బాగా నచ్చిందా? మాకు బాగా నచ్చింది. సో అన్నీ కూడా బాగా వేశారు అండ్ చాలా టేస్టీగా ఉంది. సో రాజుగారు చెప్పలే రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది. సో అంటే ఇద్దరు కూడా కొంచెం మసాలా బేస్ మీద వెళ్ళారు. సో రైస్ ఐటెంలో మసాలాలు బాగా అంటే వాటి తాలూకు ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. రోటీలో మీరు అల్లం తర్వాత జీలకర్ర పొడి ఇవన్నీ కూడా తీసుకున్నారు కానీ వాటి ఫ్లేవర్స్ అంతా దాంట్లో తెలియట్లేదు. సో ఇంకొంచెం బాగా తెలిస్తే మనకంటే ముల్లంగికి ఒక రకమైన వగరు ఉంటుంది కదా. సో ఆ వగరును కవర్ చేస్తూ మనం ఈ అడిషనల్గా అల్లం కానీ జీలకర్ర పొడి కానీ అవన్నీ వేసుకుంటాం. సో అది కొంచెం బాగా తెలిస్తే బాగుంటుంది. సో ఈరోజు రైస్ ఐటమ్ అండి. అండ్ అవన్నిటికంటే ముందు రాజుగారు మీరు ఎక్కడ హర్ట్ అవుతారని చెప్పట్లేదు. అసలు అంత ఉప్పు లేదు, కారం లేదు, తెలుసా? నీ నోట్ నుంచి నువ్వు చెప్పి. ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, అసలు ఏమీ లేదు, షేపు లేదు, ఏమీ లేదు. అది కూడా గట్టిగా ఉంది. పాపం రాజుగారు మిమ్మల్ని హర్ట్ చేయకుండా అలా ఇంకా స్టడీలో ఉంది కదా, ఎంకరేజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం బాజీ. ఓకేనా? ఓకే. సో కంగ్రాచులేషన్స్ విజయ. సో ఇంత మంచి డిష్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈ టీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. ఓకే, థ్యాంక్స్. ఇలా వచ్చేసి ఓకే సౌమ్య, సో నువ్వు కూడా చాలా బాగా ట్రై చేసావు. ఐడియా అయితే బాగుంది. తెలియని వాళ్ళందరూ కూడా ట్రై చేస్తారు నీ పరోటా. ఓకే, మరి నువ్వు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిన్నమ్మ టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పెసరట్టు కోసం పిండి రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా సజ్జ పిండి కానీ రాగి పిండి కానీ వేసి కలిపినట్లయితే పెసరట్లు మరింత టేస్టీగా ఉంటాయి. అలాగే తెలిసిందే కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. ఓకే, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన నువ్వుల ఉల్లిపాయ పులుసులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మనకు ఈ సీజన్ తగిన విధంగా ఉందన్నమాట ఈ పులుసు కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చలవ, అందరికీ తెలుసది. సో దాంతోపాటు ఇలా పులుసు చేసుకోవడం అన్నది మంచిది. ఈ ఉల్లిపాయలతో నువ్వులతో ఇలాంటి పులుసు చేసుకోవడం కరెక్టే. కాకపోతే నువ్వులు మళ్ళీ వేడి అని చెప్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారి ఇలా ఈ కాంబినేషన్ హాట్ అండ్ కోల్డ్ ఇలా ట్రై చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఇక ఊరించే వంటలో చూసిన 2 రకాల రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. సో ఈ ఆలు మేతి రైస్ అంటారా, చక్కగా మనకు బంగాళదుంపలు మేతి కూర తర్వాత రైస్ కాస్త పెరుగుతో యాడ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాలెన్స్ డైట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి ప్లాన్ చేయాలి అంటే త్వరగా కుక్ అయిపోతూ మసాలాలు ఎక్కువ లేకుండా అలా చేసుకోవడానికి మనం ట్రై చేస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ ముల్లంగి పరోటా. ముల్లంగి కూడా మళ్ళీ మనకు వాటర్ వెజిటబుల్ ఎక్కువ ఉంటుందండి, చల్లదనాన్ని బాడీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో గోధుమ పిండికి ఈ ముల్లంగికి మంచి కాంబినేషన్. సో ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి? ముల్లంగి తురుము యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా యాడ్ చేసుకొని పరోటా చేసుకుంటే కూడా బాగుంటుంది. జీలకర్ర మళ్ళీ మనకు బాగా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో మనం వాడాల్సిన మసాలాలు ఏంటంటే మసాలా పౌడర్స్ కానీ లేకపోతే ధనియాల పౌడర్ కానీ అలాంటివి వాడటం కంటే తాజాగా ఫ్రెష్గా దొరికే ఇలాంటివి మనం వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. చూసారా, ఇవాళ మీరు చూసిన 3 వంటకాలు కూడా సూపర్. అంటే అది సీజన్ అనే కాదండి, విడిగా చూసుకుంటే కూడా మనకు చాలా చక్కగా ఉంది. నువ్వుల ఉల్లిపాయ పులుసు, అలాగే ఆలు మేతి రైస్, ఆఖరిగా చూసిన ఈ ముల్లంగి పరోటా, ఆల్ 3 ఎక్సలెంట్ అండి. వెరీ న్యూట్రిషియస్
అంటే పోషక విలువలు కూడిన విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు సీజన్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో చేసేటప్పుడు నువ్వులు ఉల్లిపాయల పులుసు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, పువ్వులు తగ్గించుకోండి. అదే వింటర్లో చేసేటప్పుడు అటు ఇటు చేసుకోవచ్చు. సో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం ఇలాంటివి రెసిపీస్ ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ 3 రెసిపీస్ కూడా ఇవాళ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించి వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.